కరీంనగర్లో నిర్మించినటువంటి ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయని మీ వీడియో చూపించవచ్చు ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 40% వర్క్ అనేది పూర్తయ్యాయి. 126.74 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేవి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు 19th March 2025 వరకు జరుగుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్. ఈ కరీంనగర్ ఆర్ఓబి ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఉన్నాయో ఈ పనులు ప్రారంభమైంది July 13, 2023 నాడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేవి ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 19th March 2025 వరకు పూర్తవుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సౌత్ సైడ్ ఉన్నాను. ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఇది సౌత్ సైడ్. ఇది సౌత్ సైడ్ ఉన్నటువంటి పిల్లర్స్ నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మీరు నా లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. ఈ పిల్లర్స్ నిర్మాణం అనేది ఈ రోజు వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. వీటిపైన మనకి స్లాబ్ అనేది రావాల్సి ఉంది. ఈ స్లాబ్ వర్క్స్ అనేది రీసెంట్గానే ప్రారంభమయ్యాయి. వీటిపైన మనకు స్లాబ్ అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు స్లాబ్ వర్క్ జరుగుతున్నది మొదటి 2 పిల్లర్ల మీద ఇప్పుడు స్లాబ్ వర్క్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సౌత్ సైడ్ జరుగుతున్నటువంటి స్లాబ్ వర్క్స్. ఇక్కడ 2 పిల్లర్లు ఏదైతే ఉందో ఈ 2 పిల్లర్ల మీద వస్తున్నటువంటి స్లాబ్, ఈ స్లాబ్ వర్క్స్ అనేది యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు ఇక్కడ జరుగుతున్నాయి. సౌత్ సైడ్ ఉన్నటువంటి మిగతా 7 పిల్లర్లపై కూడా ఈ స్లాబ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. మీకు నేను ఇప్పుడు నార్త్ సైడ్ కూడా తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సౌత్ సైడ్ జరుగుతున్నటువంటి పనులు. ఇక్కడ 2 పిల్లర్ల పైన మాత్రమే స్లాబ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. కరీంనగర్లోని తీగరోటపల్లి వద్ద ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నార్త్ అండ్ సౌత్ సైడ్ 2 సైడ్లు మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసిన తర్వాత సౌత్ సైడ్, ఇప్పుడు నేను ఉన్నది కూడా సౌత్ సైడే. ఈ సౌత్ సైడ్ మనకు వచ్చేసి 9 పిల్లర్స్ వస్తున్నాయి మనకి. ఈ 9 పిల్లర్స్ మీద మనకి ఒక 2 పిల్లర్స్ మీద స్లాబ్ వర్క్ అనేది జరిగింది. ఇంకా 7 పిల్లర్స్ మీద మా స్లాబ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఈ నార్త్ సైడ్ మీకు ఇప్పుడు చూసినది ఇప్పుడు సౌత్ సైడ్. ఇది నార్త్ సైడ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. రైల్వే గేట్ దాటిన తర్వాత ఇది మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది మన రైల్వే గేట్ దాటిన తర్వాత నేను మీకు అటువైపు మీరు చూస్తున్నారు ఇది రైల్వే గేట్ ఫ్రెండ్స్. ఇది రైల్వే గేట్ దాటిన తర్వాత మీకు నార్త్ సైడ్ ఏదైతే నార్త్ సైడ్కి వచ్చాం ఫ్రెండ్స్. మన ఇది నార్త్ సైడ్ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నార్త్ సైడ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడే రాబోతుంది. మనకి ఈ అన్ని పిల్లర్స్ మీద స్లాబ్ వర్క్ పూర్తయినాక ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేవి మొదలవుతాయి. త్వరలోనే కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా రోజు కరీంనగర్ వచ్చిపోయే వారికి కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది గంట ధరపై ట్రాఫిక్ జామ్ అనేది ఇక ముందు ఉండదు ఫ్రెండ్స్. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయడం వలన చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇటువైపు ఏదైతే నార్త్ వైపు ఉందో నార్త్ సైడ్ కూడా ఈ పిల్లర్ నిర్మాణం అనేది పూర్తి అయిపోయింది. ఆల్రెడీ ఇంకా 2 గుంతలు తీశారు. ఇక్కడ 2 పిల్లర్లు అనేవి రాబోతున్నాయి. మొత్తం సౌత్ సైడ్ 9 పిల్లర్లు, నార్త్ సైడ్ 9 పిల్లర్లు, మొత్తం 18 పిల్లర్లతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి కాదు ఫ్రెండ్స్. మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఉన్నాము. మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రారంభం అయ్యేది ఇక్కడ నుంచే. నేను ముందు తీసుకొని చూపిస్తాను ఇక్కడ స్లాబ్ వర్క్ ఎంతవరకు పూర్తయింది అనేది. ఆల్రెడీ ఇక్కడ 4 పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్యాన్స్ ఉన్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉందో వాటిపైన ఈ నార్త్ సైడ్ వైపు స్లాబ్ వర్క్స్ అనేది రావాల్సి ఉంది. పనులు అయితే ఇటువైపు అయితే ఇంకా జరగడం లేదు ఫ్రెండ్స్. కానీ ఈ మిగతా అయితే పిల్లర్లు ఉన్నాయో ఈ పిల్లర్ల మీద స్లాబ్ వర్క్ ఇటువైపు పూర్తిగా వచ్చిన తర్వాత ఇటువైపు ఏదైతే నార్త్ సైడ్ ఉందో నార్త్ సైడ్ వరకు మనకి కంప్లీట్గా ఆర్ఓబి అనేది అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ మనకి సౌత్ సైడ్ అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో కరీంనగర్లో నిర్మిస్తున్నటువంటి ఆర్ఓబి పనులు మొత్తం పూర్తి చేసుకొని కరీంనగర్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నార్త్ సైడ్ వైపు ఉన్నటువంటి పిల్లర్స్ పైన జరిగినటువంటి స్లాబ్ వర్క్స్ ఇంతవరకు జరిగాయి ఫ్రెండ్స్. ఇంకా ముందు పిల్లర్స్ పైన ఈ స్లాబ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఆల్రెడీ ఇంకా పనులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ వన్స్ ఈ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ నార్త్ సైడ్ ఏదైతే ఉందో మొత్తం స్లాబ్ వర్క్స్ అనేది పూర్తవుతాయి. గత 24 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఈ రైల్వే గేట్ వద్ద పడినటువంటి కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోనున్నాయి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.